ఇప్పటికే రుణమాఫీ హామీ నెరవేర్చిన రేవంత్ సర్కార్ మరో 2 స్కీమ్ల అమలుకు రెడీ అవుతోంది. దసరా కల్లా ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా హామీలను అమలు చేసేందుకు సన్నద్దమవుతోంది. స్కీమ్లకు అవసరమైన నిధులు, లబ్ధిదారులకు ఎంపిక కావాల్సిన గైడ్ లైన్స్ కసరత్తు తుది దశకు చేరింది. అభయహస్తం హామీలను రేవంత్ సర్కార్ ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొస్తుంది. ఇప్పటికే రుణమాఫీని అమలు చేసిన సర్కార్ దసరా వరకు మరో 2 స్కీమ్లను పట్టాలెక్కించాలనుకుంటోంది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్తో పాటు రైతు భరోసా పెట్టుబడి సాయంపై ఫోకస్ పెట్టింది. ఈ 2 స్కీమ్లకు అవసరమైన నిధులు, లబ్ధిదారుల ఎంపిక గైడ్ లైన్స్ పై కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల ఆర్థిక సాయంపై కేబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 3,500 ఇండ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్ల వెరిఫై పర్మిషన్ కోసం ఇప్పటికే ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లింది. ఇక రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి రైతులు, రైతు సంఘాలు, కూలీలు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. త్వరలోనే గైడ్ లైన్స్ రిలీజ్ చేసి అక్టోబర్లో రైతు భరోసా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు రైతు కూలీలకు ఆర్థిక సాయం పైన కసరత్తు చేస్తోంది. ఇందుకోసం బడ్జెట్లోనూ ఫండ్స్ కేటాయించారు. దసరా నాటికి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ మొదలు పెట్టాలని భావిస్తున్న సర్కార్ లబ్ధిదారుల ఎంపికపైన ఫోకస్ పెట్టింది. ఆఫీసర్లు గైడ్ లైన్స్ తయారీతో పాటు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్లకు 5 లక్షలు అందజేసేలా కసరత్తు చేస్తోంది. సొంత జాగా లేనోళ్లకు స్థలంతో పాటు 5 లక్షల సాయం చేయనుంది ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీకు మరో 1 లక్ష అదనంగా ఇస్తూ 6 లక్షలు అందజేయనుంది. గత మార్చి 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను ప్రారంభించిన సర్కార్ ప్రజాపాలన కింద రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం 55 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. సీఎం రేవంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు అధికారులు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులను జిల్లాల్లో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి. ఇప్పటికే పీఎం ఆవాస్ కింద ఈ ఏడాది 9 లక్షల ఇండ్ల కోసం కేంద్రానికి రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి చేసింది. గత ప్రభుత్వం రైతు బంధు కింద సాగులో లేని భూములకు సైతం పెట్టుబడి సాయం అందించింది. అయితే గుట్టలు, హైవేలు, రాళ్లు, రప్పలున్న భూములు, వెంచర్లకు సైతం రైతు బంధు ఇవ్వడం విమర్శలకు దారితీసింది. దీంతో భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో సుమారు 24,000 కోట్లు అనర్హుల ఖాతాల్లోకి వెళ్లినట్లు ఎంక్వైరీలో వెల్లడైంది. దీంతో రైతు బంధు స్థానంలో తెస్తున్న రైతు భరోసా స్కీమ్ విధి విధానాలను మార్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి నేరుగా అభిప్రాయాన్ని సేకరించగా రైతు బంధును 10 ఎకరాలకు పరిమితం చేయాలని సూచించారు రైతులు. కొన్ని చోట్ల 7 నుంచి 8 ఎకరాల వరకు ఇస్తే చాలని చెప్పారు. హైవేలు, రోడ్లు, గుట్టలు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వకూడదని ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ప్రజాప్రతినిధులకు, ఐఏఎస్లకు, ఇతర ఉద్యోగులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఎకరాకు 7,500 చొప్పున 7,000 కోట్ల మేర రైతు భరోసా కింద పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. 2 స్కీమ్ల నిధుల సేకరణ దసరా కల్లా కొలికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పండుగ సందర్భంగా ఈ స్కీమ్లను ప్రారంభించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.